హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము బెట్టగుంట తిరణాలకు వెళ్తున్నాము. కొండ బెట్టగుంట. మా వాళ్ళు అయితే అందరూ రాత్తా అని బతిమలాడారు. వెళ్ళాము. మేమైతే బయలుదేరే కాడ ఆయిల్ పట్టించుకొని పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళి ఇంక బయలుదేరామండి. ఇదిగో వెళ్తున్నాము, దగ్గరికి వచ్చేసాము. ఇదిగో తెప్పోత్సవం అయితే మొదలు పెట్టారు. మేమైతే హడావిడిగా వెళ్తున్నాము గబగబా తెప్పోత్సవం కాడికి. తెప్పోత్సవం అయితే ముందు రోజు అయితే మునిగిపోవటంతో తర్వాత రోజు మళ్ళీ పెట్టారు. 7వ తారీఖు పెట్టారండి. అప్పుడు వెళ్ళాము. ఈ తెప్పోత్సవం అయితే బ్రహ్మాండంగా జరిగింది అంతా. అంతా ఫుల్గా ఆ రోజు అయితే ఎక్కువ క్రౌడ్ బాగా వచ్చారు, జనం కూడా బాగా వచ్చారు. చుట్టూ అంతా జనమే ఉన్నారు. చూడండి, అవుట్లు కూడా బాగా పేల్చారు. ఇంకో మా వాళ్ళందరూ వదినారు. ఈడ ఎక్కువగా పేల్చారు అవుట్లు. పూజలు అవి జరుగుతున్నాయి. ఆడ మధ్యలో ఇంక మొదలైంది తిరగటం తెప్పోత్సవం. చూడండి, తిప్పుతూ ఉన్నారు స్వామివారిని. 3 చుట్లు మేము వెళ్ళకముందు 2 ట్రిప్పులు ఏమి తిప్పారేమో, తర్వాత 3 ట్రిప్పులు తిప్పారు. 3 చుట్లు తిప్పారు. మళ్ళీ స్వామివారిని అలంకరణ అంతా బాగా జరిగింది. 3 చుట్లు అయితే తిప్పారండి. చూడండి, అందరం నిలబడుకొని చూస్తూ ఉన్నాము, దండం పెట్టుకుంటా ఉన్నాము. వచ్చేసి ఎమ్మెల్యే గారు కూడా వచ్చున్నారు. చూడండి, పాపం నీళ్ళలో ఎంతమందిగా ఉన్నారు, చాలా మందిగా ఉన్నారు. ఇదో ఆ స్వామివారి 3 చుట్లు తిప్పినాక కింద తీసుకెళ్తున్నారు గుడి లోపలికి. మేమైతే దండం పెట్టుకుంటా ఉన్నాం, పక్కనే ఉన్నామండి. దండం పెట్టుకుంటా ఉన్నాం మేమైతే. ఇంకా అయిపోయినాక మళ్ళీ రిటర్న్ అయ్యాము. అంతా చూసుకుందాం, అంగళ్ళు అన్నీ చూద్దామని వెళ్దాము. అంగళ్ళ కాడికి అయితే వెళ్తున్నాము. పైకి అయితే వెళ్ళలేదు. ఇదిగో జయంతి వీళ్ళు ఎక్కుదామా అంటే వద్దన్నారు మా వాళ్ళు. అయితే బ్రేక్ డాన్స్ ఎక్కుదామన్నారు. బ్రేక్ డాన్స్ ఎక్కారు. నూడిల్స్ అవి తినేసి అదిగో కొలంబస్ ఎక్కామండి. అందరం ఎంజాయ్ చేసాం బాగా. ఇదిగో చెరుకుల కాడికి వచ్చాము. చెరుకులు అయితే తీసుకుందాం అనుకొని అందరం వెళ్ళాము.